పిచ్చి లేచిందా? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇదే నేర్పిస్తాను. ఏం నేర్పించినా? మమ్మీ నేను 12:30కి వచ్చిన మాకు ఎందుకు వర్షం ఇట్లా సతాయిస్తున్నావు నువ్వు? ఇప్పుడు కాదు అందరు లడ్డు కోసం వెయిట్ చేసుకుంటాం జ్యోతి. మేము మీరు ఏం చేసుకుంటారు? ఈ వీడియో ఎట్లా అంటే మీరు చూస్తే బురాన్ అయిపోవాలి, కొడుతుంది మా అమ్మ అయితే ఈ వీడియోలో. ఎంత ఈ వీడియో కోసం అంటే దెబ్బలు తినాలి గైస్. ఈరోజు అయితే నేను లడ్డు దొంగతనం చేస్తున్నా, కానీ మా మమ్మీకి అట్లా చెప్తా. మా పిన్ని కూడా మమ్మీకి అట్లా చెప్తాను, మీ కూతురు ఇట్లా లడ్డు దొంగతనం చేసిందని. సో గైస్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటారు ఆ వీడియో. ఇంటి మీద కొట్లాట తీసుకోవద్దంట, రివెంజ్ అంటుంది కదా మా అమ్మ. నేనే రివెంజ్ తప్ప ఎవ్వరు ఇస్తలేరు గైస్. ఇక్కడ నాకు రివెంజ్ వచ్చే టైం కూడా వచ్చింది గైస్, కానీ మమ్మీ మాత్రం రివెంజ్ ఇస్తాను. బోధలాడు అంటుంది అన్న అంటుంది కానీ తీసుకోవద్దులే గైస్. భయపడతావు అంటే భయపడతలేను. ఆరిక తీసుకోవద్దని నన్ను తీసుకోవద్దు అన్నది ఎవరిని తీసుకోవద్దు. ఏం నేను నా టైం వచ్చింది, ఖాళీ చూసుకోర్రీ. 1:30 అవుతుంది గైస్ కరెక్ట్ గా. మా మమ్మీ ఇప్పుడు ఇంట్లో ఆరికక్క మమ్మీ వీళ్ళందరూ ఉన్నారు గైస్. పండగ కాబట్టి అందరు చుట్టాలు వచ్చారు గైస్ మా ఇంటికి. చెప్పు మమ్మీ ఏమైందో? వర్ష ఇప్పుడైతే లడ్డు ఇక్కడే పెట్టేస్తున్నాము. వర్షిత నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీతో పాటు వస్తాను. ఇంకో ఏమని చెప్తే తెలుసా మమ్మీకి? ఇంకో నీ బిడ్డ లడ్డు ఎత్తుకొచ్చింది, నీ బిడ్డ దొంగ, పెద్ద దొంగ. ఇంట్లో మీద కొట్టడానికి రా అంతే. A little longer than a few minutes later. సో గైస్ ఇంటికైతే వచ్చినాం గైస్. మమ్మీ నువ్వు సీరియస్గా రా సరేనా? వర్ష ఇంకో ఏమన్నా తెలుసులే మాకు. నన్ను మమ్మీ నాకు నీ బుద్ధి ఇట్లాంటివి తెలుసు, నిజం చెప్పి తీసుకుని ఇవ్వాలి అంటున్నాడు. నేను 5 minutes నేను పోయినాక 5 minutesకి నువ్వు సరేనా? ఎందుకంటే నా ముందే డౌట్ ఎక్కువ సరేనా? చేద్దాం ఎక్కువ నేను పోయినాక 5 minutesకి రా. అక్కడ ఆగు ఇప్పుడే ఈ ఉంటూ నెక్స్ట్ నేను పోతాను. 5 minutesకి రా అసలు సీరియస్గా. 2000 years later. వర్షిత మంజక వర్షిత ఎందుకు నీకు? మీ అమ్మ ఏది? ఫస్ట్ మీ అమ్మని వీళ్ళు బయటికి వీళ్ళు. మీ అమ్మని ఫస్ట్ బయటికి వీళ్ళు. ఎవరుంటే నాకేది? ఫస్ట్ మీ అమ్మని బయటికి వీళ్ళు. బయటికి రండి వీళ్ళు ఫస్ట్. ఇంట్లో విడాకులు పెట్టుకుని ఇదే లెక్కలు అన్ని బిడ్డకు నేర్పించాను నువ్వు. ఇదే లెక్కలు ఇదే లెక్కలు. అరే మంచిగా ఉన్నా ఇన్ని రోజులు, ఏమైంది ఇప్పుడు నీకు? ఏం లేచి నువ్వు చేసే లెక్కలకి బట్టి. అరే ఆరికకు చూడట్లా పిచ్చి లేచిందా? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇదే నేర్పిస్తాను. ఏం నేర్పించినా? సరే కెమెరా ఎందుకు పెట్టిరు? కాదు అమ్మ మంచి లెక్కలే కాదు, ఇట్లాంటి చేస్తాను కూడా తెలియాలి కదా. ఇల్లు మొత్తం చెక్ చేసుకో. నువ్వు లడ్డేడని ఉంటే తీసుకురావడం చూసిరు, ప్రూఫ్ ఉంది మా దగ్గర. ఎవరు చూసిరు? చెప్తే నేను వచ్చిన అక్కడ ఇజ్జత్ పోతున్నాడా? వర్షిత మీ అక్క బిడ్డనే అంటారు. చూసిన వర్షి ఎన్ని తెచ్చి పెట్టి నీకు పిచ్చిలేసిందా? నీకు గమ్మున వచ్చి అడిగారు, నువ్వు కెమెరా ఎందుకు పెట్టుకొని వచ్చి దొంగతనం
బయట ఈ రాత్రి 2 అవుతుంది. రెండు కాదు, ఆడ ఇజ్జత్ తీసి 2 అవుతుందా వాళ్ళు? రెండైతే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు లడ్డు అయినా లూకుంటారా? రెండైతే వాళ్ళకి చూసుకోపో ఇంట్లో మొత్తం చెక్ చూసినానే చెప్పారు నాకు. నేను చెక్ చేయాలి లడ్డు ఆమె తెచ్చి ఆమె కూడా అంటేనే బాధ అనిపిస్తుంది. మళ్ళా అట్లనే మాట్లాడతావు. తీసుకురాలంటే నీకేమన్నా దయ్యం పట్టి ఇంట్లో మాకు గతి లేకనేమన్నా ఏం గతి లేక పూజ పనులన్నీ వేసింది. మంచి పిల్ల అనుకున్నా మేము. అసలు పొద్దున్న చాటుగా రాలే నేను. వచ్చినా నువ్వు ఇప్పుడు వచ్చినా వర్షి ఏంది వర్షి మమ్మీ నేను 12:30కి వచ్చిన మాకేడికి చిన్న వర్షి పూజ ఎందుకు వర్షి ఇట్లా సతాయిస్తున్నావు నువ్వు? జ్యోతి నిజంగా తీయలేదు. జ్యోతి ప్రామిస్ చెప్పు. తీసుకురాలేదు ఇంటికి. ఇగో ఇంటికి తీసుకొని వస్తే నేనే చెప్తుండే. నేను దాన్ని తిట్టి మరి పంపిస్తుండే లడ్డు. ఇప్పుడు తీసుకొచ్చిరంట అక్క. ఈమె ఇంకొకళ్ళు ఎవరో తీసుకొని వచ్చిరంట. నాకు చూసిన వాళ్ళు చెప్తూనే కదా. నా అక్క బిడ్డ నేను ఎందుకు వరకు నీకు బయట ఉండడం ఏం అవసరం? మంది అందరూ ఇంటికి వస్తే మంచి ఉండదనే కదా. నేను ఒక్కదాని వచ్చి ఇప్పుడు అందరూ పట్టుకొని వచ్చిన. నేనేమన్నా నీకు చెప్పు. అది కూడా కరెక్టే కదా. అరే మామికు ఇంకో ఊకే చాలా నీకు ఏదో చిన్నపిల్ల ఒక నిమిషం ఆగు. ఆడంత మంది మగపోరలు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వస్తే నా ఇజ్జత్ పోతుంది వర్షిత. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆమెకు వచ్చింది కాబట్టి అడుగుతుంది కదా. తీస్తే చెప్పు కదా. ఎడబెట్టి కొట్టుకుంటూనే ఉంటది. చూసినావా? నేనే చూసాను. నేను ఒక్కదాన్ని ఉన్నాను. అవి అంత మంది లేరా ఆడ? చూసిన చెప్పారు కాబట్టి నేను వచ్చిన వాళ్ళు నిన్ను ఒక మాట చెప్పాలి. పిలుస్తా ఇప్పుడు. ఆగు నువ్వు. ఇప్పుడు లడ్డు నేను బయట పెట్టలే అనుకో. ఇప్పుడు నేనైతే పిలుస్తా అందరినీ. కాదు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఎందుకు అట్లా వడుతున్నావు? మేము దొంగలమా? నేను ఇక్కడికి వచ్చి మెల్లగా మాట్లాడుతున్నా. ఊడిపోండి గల్లీలు ఇంత మంది ఉన్నారు. 50 మంది దాకా. ఇప్పుడు కాదు అందరు లడ్డు కోసం చేసుకుంటాం జ్యోతి. మేము మీరు ఏం చేసుకుంటారు? జ్యోతి అవుతుంది. జ్యోతి 2 అవుతుంది. ఎందుకు ఈ టైంలో చేయమని ఉంటే పొద్దున మాట్లాడేది. అది కాకుండా వీడియో పెట్టుకొని వచ్చినావు నువ్వు. ఎంత గలీజ్ అనిపిస్తుంది. ఆలోచన ఆమెకు ఉండాలి. నేను ఒక సెలబ్రిటీ లాగా ఇప్పుడు అయిపోయినా. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏ పైన ఫ్రెండ్స్ ఆమెకు ఉండాలి. నాకు కాదు. వర్షం నిజమా చెప్పు. నీ కాలు మొత్తం అమ్మ నేను తీయలే. నా కాలు మొక్కడొద్దు, నా ఇల్లు మొక్కడొద్దు. నువ్వు లడ్డు ఎట్లా ఇష్టం అట్లా ఇచ్చేసి నేనే నీ కాలు మొక్కేసి వెళ్ళిపోతా. వర్షు ఇగో ఈ మంచిగా ప్లాన్ చేసి చెప్పాలి. అర్థమవుతుందా? అంతేగాని మాకు చెప్తే చెయ్యి కానీ మజాక్ ఆడ. నాకు లడ్డు దేవుడు దాని మీద ప్లాన్ చేసే ఉద్దేశం అసలే లేదు. సరే ఇది అబద్ధం అయితే ఇప్పుడు గల్లీలో వెతుకుతే దొరకాల లడ్డు ఏం చేస్తావు? తీసుకుంటాం. దేవుడి దగ్గర పెడతాం. ఆ దేవుడి దగ్గర ఉంటే ఏం చేస్తావు? ఆడ గల్లీలో ఎత్తుకుంటావు. తీసినా చెప్పు. ఒక రోజు ఒకరికి 4 యూషిగా ఆడ ప్రూఫ్ ఉంది. వర్షితనే తీసి 4 ఎవరు ప్రూఫ్ ఉంది. నాడు నీకు అడిపిస్తా. ఇప్పుడు ఫోన్ చేసా 4కి నీ ముంగట అడిపిస్తా. నేను దాని కొట్టో చెప్పు. నేను చేస్తాను. నిమ్మలంగా మాట్లాడవరు తీసినా చెప్పు. ప్రూఫ్ ఏంది? ఏంది ఎవరు తీసిరు? ఎక్కడ చూసిరు? చెప్పు. 2 అవుతుంది టైం. అందరు వస్తారు ఇంటికి. అందరు రావద్దని నేను వచ్చిన ఇంటికి. ఆడందరూ ఆడనే ఉన్నారు. రావడానికి 1 నిమిషం పట్టదు. తీసినా అని చెప్పు. వాదించకు. నాకు తలకాయ వస్తుంది. పొద్దున్న నుంచి ఒకటే పని చేసి నాకు అసలు ఒళ్ళు అలసిపోయింది. 2 అవుతుంది. హారికక్కను కూడా ఇంటికి పంపించాలా.
ఎప్పుడు వచ్చింది పూజకి టైం అవుతుంది ఆమె 2 అవుతుంది ఇంటికి పోవద్దా ఆమె ఇట్లనే నాకు సతాయించుకుంటున్నా గలీజ్ అనిపిస్తుంది. ఇట్లయితే నేను రాను ఇట్లా గలీజ్ లెక్కలు చేస్తున్నావు అంటే. ఎవరికి దొంగ లెక్కలు నాకు లేవు. ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఇంకో దొంగ లెక్కలు ఉంటేనే ఎవరికి ఒక్కరు చెప్పి చేస్తా, ఎవరికి ఒక్కరు చెప్పి చేస్తా. నీతో ఇంకొకరు మొబ్బని తీసుకురాలి మా मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమల్ హాసన్ లడ్డు దొంగతనం చేసి అరే నిజం ఒప్పుకోనికి ఏంది మా నిజం ఒప్పుకోనికి ఏంది మీకు నిజమే చెప్తున్నా కదా నిజం పోలేదని పని చెప్తారంట వచ్చి మొగలు చేసిన వాళ్ళే పేరు చెప్పు. ఏదైనా తప్పు చేసిన వాళ్ళే వాదిస్తారు. సేమ్ ఈమె కూడా అంతే. వాదిస్తారు అంతే. తప్పేనప్పుడు ఎందుకు భయపడడం, ఎందుకు తీసుకోవడం? నేను తీసుకోలే, నేను అసలు నేను మాటలు పడా. అక్క నేనైతే పోతున్నా, మళ్ళీ వాళ్ళని పంపిస్తే పెద్ద కొట్లాట అవుతుంది. మా తల్లి నీకు దండం పెడతా, ఒక నిమిషం ఆగు. ఒప్పిస్తావా? ఎందుకంటే ఆవేశపడుతున్నావు నువ్వు? లడ్డు ఇచ్చేసే అంతే. ఎందుకు ఇంకా వీడియో పెట్టుకొని వచ్చినావు? మా ఇజ్జత్ ఇద్దామని వీడియో ఇజ్జత్ తీద్దామని కాదు, ఇప్పుడు వాళ్ళకు తెలియాలి కదా నేను తిట్టిందో లేదా. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. నేను ఏమి అందులో పెట్టడానికి ఇల్లు పెట్టడానికి వీడియో తీయలే. అక్క ఇగో ఎందుకు ఇవన్నీ తీయలేదంటున్నా పూరా. నిజంగా జ్యోతి ఎందుకు వెళ్ళిపోతా? ఇప్పుడు ఆ లడ్డు నేనప్ప చెప్పాలా? జ్యోతి తీస్తే మేము తీస్తే తీసినామని చెప్పి కాదు నువ్వు నా మీద రివర్స్ అవుతున్నావు. ఫస్ట్ ఆ పిల్లకి నేర్పి. ఫస్ట్ ఆ పిల్లకి నేర్పి. ఇది రాదా ఇప్పుడు ఈ రాత్రి వచ్చి గొడవ పడుతుంటే నువ్వు మెల్లగా చెప్పు, నిదానంగా మాట్లాడాలి ఆమెకు చెప్పు. వర్ష ఏంది వర్షిత ఇది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను కొట్టి నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ టైం నేను హాస్టల్ పంపుతా. అప్పుడు అడుగు మమ్మీ నీకు దండ పెడతాను వెళ్ళిపో. నెక్స్ట్ ఇయర్ వరకు వద్దు, ఈ పిల్లని ఇప్పుడే పంపి. ఎందుకు నా బిడ్డ కళ్ళలు ఎందుకు అట్లా ఇది చేసుకుంటున్నావు? కళ్ళలో పెట్టుకుంటున్నావు పిల్లని. ఏమైంది? లడ్డు తీసుకొని వస్తే ఇంట్లో పెట్టుకుంటాం ఇంట్లో ఏమన్నా. ఇంకొక పిల్లలు వచ్చిందే, ఆ పిల్లతో వచ్చిందే మా వాళ్ళ ఇంట్లో పెట్టిందే అడుగు. పిల్లలే అంత సీనే లేదు. నువ్వు ప్రతిదానికి ఈ పిల్ల అనకు. నేను లేనే ఈ పిల్ల కూడా లేదా ఆడ? అవునా? లేండి ఇడికి రాదు కదా. మీరు రాలేదు అక్కడికి. మేము పూజకి పూజకి వచ్చినాం. మీరు వచ్చేసినాక మీరు ఆ కళ్ళకి వచ్చింది. వాళ్ళకి వచ్చిన పూజకు చెప్పు, ఎవరితో వయసు వచ్చినా. సరే వర్షిత ఒక నిమిషం ఆగు. బాధించకు. నువ్వు ఎవరినో పిల్ల తీసుకొని వినవంట తీసుకుపోయినా ఏ పిల్లలు తీసుకోవాలి? నువ్వు వచ్చిన తర్వాత లడ్డు పోయిందంట. అక్కడికి వచ్చిన లడ్డు కనిపించలేదు ఆడ. ఏడికి పోయింది వర్షిత? ఎవరు తీసుకోరు, ఎవరి ఇంట్లో పెట్టుకోరు, ఎవరికేం తెలుసు? మరి తీసుకుపోయినా చూసిన చూసుకోపో. వాళ్ళందరూ చెప్పిర్రంట ఆమె ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కొట్లాడిర్రు అనుకో. 50 మంది ఉన్నారు ఆడ వెనకాల. 50 మంది మనం వచ్చారు అనుకో. నేను కొట్లాడి ఓపిక, అంత ధైర్యము, అంత స్తోమత నాకు లేదు. లడ్డులు లేపని కూడా ఓపిక లేదు నాకు. తీసిరని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు అందుకే ఆమె వచ్చి ఆమె చెప్పింది కాబట్టి నేను ఎట్లా లేపుతా? అంత బరువు ఉంటే ఒక గిన్నెలే లేపనండి, దాని ఎట్లా లేపుతా? ఇట్లా నేను అర్థం చేసిన వర్షిత సపోర్ట్ చేయి. వర్షిత అట్లా సైలెంట్ ఉంటే నేను పిచ్చి కుక్కలా వరుకోవాలి. ఇంతసేపు పొర్రింది మొర్రదు అంటారు. ఏందో మీద అమ్మ నాకు ఏం నువ్వు నోరు చేసి వర్షు ఫస్ట్ చెప్పు. నాకు లడ్డు ఎక్కడ పెట్టినావు చెప్పు, నేను పోయి ఇచ్చేస్తా వాళ్ళకి. వద్దు, నీకొద్దు, ఆమెకొద్దు, నాకొద్దు గొడవ. వీడికి అది దండం పెడతాను దిగలే. తీస్తామని చెప్తుంటే మళ్ళీ తీయదే. మళ్ళీ అంతమంది చూసినా నీ మీదనే చెప్తున్నారు. అందరు మాటలు నమ్ముతున్నా, నా మాట నమ్మరా? నాకు హెల్త్ కూడా అస్సలు బాగాలేదు. వాదించే ఓపిక నాకు అస్సలకే లేదు. నేను చంపాలి మళ్ళీ కొట్టిననుకో వర్షిత మూతి పండ్లంతా కింద రాలతా చెప్తున్నా. ఎవరు తీసి రాలేదు వాళ్ళు. ఇగో నాకు తెలియదు జ్యోతి. ఇగో ఇంట్లోకి అయితే తీసుకురాలేదు. మీ ఇద్దరు చెప్పు వర్షిత. నేను దియ్యలమ్మా, నీ కారైన ముక్తగానే దియ్యను. నా కాలు మొక్కలు మొద్దు వర్షిత. లడ్డు తీసినావా తీయలేదా? నేను దియ్యలే. మరి వాళ్ళు చూసిరు కదా, చూసిన వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేను తీసా తెలిసిన కేర్లెస్ గా చెప్పకు వర్షిత. ఆన్సర్ చెప్తున్నా. తెలిసిన తీసుకుంటాను. నీకు ఎటకారం అవుతుందా? వినాయకుడు ఉన్నాడు, జరుగు ముందుకి. అడుగుతుంటే ఎటకారం అవుతుందా నీకు? మంచిగా అట్లనే చేస్తది. మంచిగా అడుగుతుంటే వీళ్ళు ఇదేటట్టు లేరు. నేను పోయి అలానే పంపిస్తాగు. ఏంది వర్షం? నీ కాలు మొక్కుతాను దియ్యలే. వర్షం ప్లీజ్ నీకు దండం పెడతా. ఎందుకు ఇట్లా సతాయిస్తుంది చెప్పు. మా ఇంట్లో ఏం కత్తులే కదా. మా మమ్మీ అన్ని తెచ్చి పెడుతుంది. ఎటు సైడ్ నాకు లడ్డు మీద కన్ను పడ్డా అని ఎట్లా తెలుసు? ఏమో మరి ఏందో నువ్వు ఏం నాటకాలు ఆడుతున్నావో ఏమో నాకు అర్థమైతలేదు కదా. మళ్ళీ నువ్వు చెప్పాలి కదా, ఏదైనా అయితే కూడా నువ్వు చెప్పాలి కదా. చెప్పకుండా ఉంటారు మందికి ఏదైనా. నువ్వు నాకు చెప్తావా? నువ్వు అన్నిటనే చేస్తున్నావు నన్ను. ఏం చెప్తున్నావు నువ్వు నాకు? ఏం చెప్తలేవు నువ్వు నాకు? ఏం చెప్తున్నావు? పడేసపో. వచ్చే నెల నుంచి వచ్చే సంవత్సరం ఇప్పుడే ఇప్పుడు ఎవరు తీసుకోడు. సగం అయిపోయిన తర్వాత స్కూల్
స్కూల్ ఎవడ తీసుకోడు, వచ్చే సంవత్సరం వెళ్ళిపో, నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, నీకు అదే బెటర్. అమ్మో నాకు అయితలేదు నీతో ఏగడం. హాస్టల్ తినైనా నేను ఆడుంటా కానీ ఈ మధ్యతో అస్సలు పడలేదు. నీకు నువ్వు పడలేవు, నువ్వు ఎందుకు పడతావు? నువ్వు సెలబ్రిటీ అయిపోయినావు ఇప్పుడు, నువ్వు ఎందుకు పడతావు చెప్పు. ఈ వద్దు నాకు వద్దు, ఈ లడ్డు దొంగతనాలు ఏంది, ఇవేంది, వచ్చి అరుచుడు ఏంది, ఎప్పుడు ఆ పిల్ల నోరు కూడా ఎత్తాను నా మీదకి, అట్లాంటిది వచ్చి అరిచి అరిచి మాట్లాడుతుంది నా మీద. ఆ పిల్ల కొంచెమన్నా బుద్ధి ఉండాలా నీకు? ఎంత మందితో తిప్పిస్తావేనో నాకు అర్థం కాదు. ఎంత మందితో తిప్పించిన ఎందుకు ఆ పిల్ల ఎట్లా అడుగుతుంది నా మీదకి వచ్చి? కొంచెం లడ్డు దొరికిందా? లడ్డు తింటావా నైనా? లడ్డు తింటావా నైనా? దండమమ్మ తల్లి, ఆ లడ్డు మీద ఫ్రాంక్ చేయాలా? పోయి మీరు వేరే వంట మీరు నమ్మరు కదా. అయితే నా లడ్డు మీద చేస్తారా? తాగు తాగు మజా తాగు. తాగు తాగు. వర్షిత వర్షిత నిజంగా చెప్తున్నా కదా, నీకు నిజంగా కొట్టేసినట్టే వచ్చి చెప్తున్నావు. రివెంజ్ ఇస్తే ఇస్తా అంటున్నారు మన ఇద్దరు. ఈ ఆడకకు కూడా తెలుసా? నీ అమ్మ అంత సీన్ నాకు తెలియదు. ఒక రెండు రివెంజ్ వచ్చింది మీరు రాలే. అక్క కూర్చుంది నాతోనే. అక్క అక్క చెప్పిన నేను వాళ్ళు కూడా లేదు యాక్టింగ్ చేస్తాను. అబ్బా వద్దమ్మా.